మీరు అద్భుతమైన భవనాలను తప్ప రాష్ట్రం కోసం కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు సొంతం కోసం కట్టారనేది కదా పాయింట్. సార్, ప్రభుత్వ భవనాలు ప్రభుత్వ ఆస్తిలో కట్టడం అనేది సొంత వ్యక్తి కోసం ఎలా అవుతుందో వారు ఒకసారి చెప్పాలి. రెండవది, 10,000 రూపాయల స్క్వేర్ ఫూటు తీసుకున్నటువంటి ఈ ప్రభుత్వం 1 కిలోమీటర్ రోడ్డు వేయడానికి, సీడ్ యాక్సెస్ రోడ్డు వేయడానికి 16 కోట్లు ఖర్చు పెట్టినటువంటి ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం 7,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని టెంపరవరీ భవనాల కోసం వెచ్చించినటువంటి ఈ తెలుగుదేశం ప్రభుత్వం, ఒక సీఎంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఇళ్ళు ఇక్కడ హైదరాబాద్లో నిర్మించుకుంటుంటే నెలల కొద్దీ పార్క్ హయాత్లో బస చేసి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దానికి రెంట్కి పే చేసినటువంటి ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి సొంత ఇంటిలో 1800 స్క్వేర్ ఫూట్ తోటి ఒక బాత్రూమ్ నిర్మించుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారితో సహా ఇవాళ ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే నవ్విపోదురు నాకేం కాక అన్నట్టుగా ఉంది తప్ప ఇంకోటి కానే కాదు. ఎందుకంటే కేవలం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాన్ని 2014-19లో నడిపిన కాలంలో సచివాలయంలో ఎల్ బ్లాక్, హెచ్ బ్లాక్, అలాగే లేక్ వ్యూ గెస్ట్ హౌస్, వీటిని ఆధునీకరించడానికి పెట్టిన ఖర్చు ఎంతో తెలుసా సార్? అక్షరాల 40 కోట్ల రూపాయలు. అలా వెచ్చించలేదే. మేమేమి బ్రహ్మాండమైన బిల్డింగుల్ని కట్టాం. ఇవాళ ఏ విధంగా అయినా ఉపయోగించడానికి అవకాశం ఉంది. విశాఖ అద్భుతమైనటువంటి నగరం. అనేక మంది వ్యాపారవేత్తలు, అనేక మంది రాష్ట్రపతులు లేదా ప్రధానమంత్రులు, పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు సందర్శించేటటువంటి ప్రాంతం. ఏ విధంగా పర్యాటకాన్ని ఉపయోగించుకోవాలో ఈ ప్రభుత్వానికి కానీ తెలిస్తే అద్భుతంగా ఉపయోగపడే భవనాలని నిర్మించి ఇచ్చాం. కానీ ఇంకొక మాట కూడా గుర్తుంచుకోవాలి. అదే రుషికొండకి ఇంకొక వైపును కానీ చూస్తే 13 ఎకరాల్లో గీతం యూనివర్సిటీ అక్రమంగా ఆక్రమించుకొని కట్టిన భవనాలు కూడా కనపడతాయి. వాటి మీదకి ఎందుకు కెమెరాలు వెళ్ళట్లేదు? వాటిని ఎందుకు చూపించట్లేదు? వాటి మీద ఎందుకు చర్చ జరపట్లేదు? ఎందుకు అంటే బాలకృష్ణ గారి అల్లుడివి కాబట్టి, చంద్రబాబు నాయుడు గారి బంధువులు కాబట్టి, తెలుగుదేశం పార్టీ నాయకులు కాబట్టి ఉచితంగా కొట్టేసి భవనాలు కట్టుకున్నా గానీ అక్కడ ఎవరో ప్రశ్నించరు, వాటి వైపుకి ఎవరూ వెళ్ళరు. మీ ప్రభుత్వం ఉంది కదా, మీరు ప్రశ్నించండి. మేము ప్రశ్నించాం. అక్రమంగా ఖాళీ ఉన్నటువంటి ప్రాంతాన్ని తొలగించాం. కొన్ని నిర్మాణాలు ఉంటే తొలగించి దాన్ని ప్రభుత్వాన్ని స్వాధీనపరుచుకుంది. చాలా జరిగినాయి. కోర్టులకు వెళ్ళారు, ఆపుకున్నారు, అనేకం జరిగినాయి. ఇవాళ రిషికొండ మీద ఉన్నటువంటి అనేక నిర్మాణాలు తెలుగుదేశం పార్టీ హయాంలో కట్టినటువంటి అక్రమ నిర్మాణాలు అనేకం ఉన్నాయి. ఎందుకండి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఉంటున్నటువంటి నివాసం ఎక్కడుందండి? తాడేపల్లి కృష్ణానది పరివాహక ప్రాంతంలో అక్రమంగా కట్టబడినటువంటి నిర్మాణంలో ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు బస చేస్తున్నారు, నివాసం ఉన్నారు. అది అక్రమమా సక్రమమా అనేది ప్రజలందరికీ తెలుసు. ప్రభుత్వంలో ఉన్నారు కదా, ఎలా సక్రమమో, ఒకవేళ సక్రమం అయితే బయట పెట్టమను, అక్రమం అయితే అక్రమమైన నిర్మాణంలో ఎందుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారిని చెప్పమను. ఇది మేమేం చేయట్లేదే. మేము సక్రమంగా అన్ని అనుమతులతోటి బిల్డింగులు కట్టాం. వాటిని వాడుకోవడం వాడుకోకపోవడం మీ ఇష్టం. మీకు చేతగాక ఇంకొకరి మీద ఏడుపెందుకు? అంత లగ్జరియస్ గా బిల్డింగ్ కట్టాల్సిన అవసరం ఉందా అని, 500 కోట్లతో బిల్డింగ్ కట్టాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పుడు ఉందా అని? అది గవర్నర్ల కోసమో రాష్ట్రపతి కోసం కడితే వాళ్ళ కోసమే కడుతున్నాను ముందే చెప్పుండొచ్చు కదా. సార్, అక్కడ పర్యాటక భవనాలుగా వాటిని నిర్మించింది వాస్తవము. వారు వక్ర భాష్యం ఎన్ని చెప్పినా అది పర్యాటక ప్రాంతం, పర్యాటక భవనాలుగా అక్కడ నిర్మాణాలు జరిగాయి. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జరిగాయి. కానీ తర్వాత మేము పరిపాలన రాజధానిగా విశాఖపట్నాన్ని చేయాలి అనుకున్నప్పుడు ఈ భవనాలు అయితే బాగుంటుందని అధికారులు సూచించినటువంటి మాట వాస్తవం. దానికి అనుకూలంగా కొంత మార్పులు చేర్పులు చేసినటువంటి మాట వాస్తవం. ఏదైనా కానీ ప్రభుత్వం కోసమే కదా, పరిపాలన కోసమే కదా, ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు బస చేయడం కోసమే కదా. ఏదైనా ప్రభుత్వ ఆస్తే కదా, అది సక్రమమైనటువంటి ఆస్తే కదా, అక్రమం కాదుగా. మీలాగా 13 ఎకరాలను కొట్టేసి భవనాలు నిర్మించుకోలేదుగా, అక్రమంగా దాన్ని దోచేసుకోలేదుగా. సో దాంతో ఇబ్బంది. దీని మీద వారు సమాధానం చెప్పకుండా కావాలని బురద జల్లే ఆలోచన, కావాలని తప్పుడు ప్రచారం చేసేటటువంటి ఆలోచన, కావాలని ప్రజల యొక్క దృష్టిని మరల్చేటటువంటి ఆలోచనతో ఈ పని చేయడమే తప్ప దానిలో ఎలాంటి అపవాదు మాకు లేదు. మేము గర్వంగా చెప్తాం, అద్భుతమైనటువంటి నిర్మాణాలని 500 కోట్లతోటి కంప్లీట్ చేసామనేది ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తిగా మేము గతంలో చేసినటువంటి దాన్ని సమర్థించుకుంటాం. ఒక పేదవాడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఇచ్చిన ఇల్లు 40 గజాలు, 1 సెంటు.
రిషికొండ ప్యాలెస్లో ఉన్న బాత్రూము సేమ్ అదే దీనిలో ఉంది అని. చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో నేను ఇప్పుడు కూడా చెప్పాను, చంద్రబాబు నాయుడు గారి ఇంటి గురించి ఎవరికన్నా కానీ తెలిసిన వాళ్ళు ఉంటే వారి యొక్క బాత్రూమ్ యొక్క విస్తీర్ణం 1800 స్క్వేర్ ఫీట్ అనేది వినికిడి. ఒకసారి చూడమనండి. సో మరి మీరు మాత్రం 1800 స్క్వేర్ ఫీట్లో ఒక బాత్రూమ్ నిర్మించుకుంటే తప్పులేదు. ఒక లగ్జూరియస్ ప్లేస్లో ప్రభుత్వం తరఫు నుంచి ఎవరైనా అతిథులు వచ్చినా, ప్రభుత్వం కోసం వచ్చినా, ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు బస చేసినా అద్భుతమైనటువంటి నిర్మాణంలో భాగంగా ఒక బాత్రూమ్ లగ్జరీగా గడితే తప్పెందుకు అవుతుంది? ఇది విచిత్రమైన వింత వాదన. ఇది విచిత్రమైనటువంటి వింత వాదన అంతే తప్ప దీనిలో ఇంత పసలేనటువంటి ఆర్గ్యుమెంట్ ఇది. ఇది కేవలం ఇది డైవర్ట్ చేయడం కోసం వాడుకుంటున్నటువంటి ఒక అస్త్రం తప్ప దీనిలో ఎలాంటి ప్రజలకు ఒరిగేటటువంటిది లేనే లేదు. రైట్. పోలవరానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో పనులు ఏం జరగలేదు, విధ్వంసం జరిగింది. మీ అధికారంలో ఉన్న సమయంలో చేసిన విధ్వంసం కారణంగా పోలవరం ఎప్పటికి పూర్తవుతుందో తెలియని పరిస్థితిలోకి వెళ్ళిపోయింది అనేది చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నమాట. దీన్ని చాలా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా క్యాంపెయిన్ కూడా చేసే ఆలోచన కూటమి సర్కారు చేస్తోంది. సార్, నిజంగా ఒక గౌరవప్రదమైన గొప్ప రాజ్యాంగబద్ధమైనటువంటి హోదాలో ముఖ్యమంత్రి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఈ యొక్క ఆరోపణలు కానీ వారిచ్చినటువంటి వివరణ కానీ చాలా చాలా తప్పుగా ఉంది. పోలవరాన్నే బూచీగా చూపించి పోలవరాన్ని కంప్లీట్ చేస్తామని, పోలవరం ప్రజల యొక్క జీవనాడి అని ఊదరగొట్టిన ప్రసంగాలు చేసి అధికారంలోకి వచ్చిన వెంటనే పోలవరానికి తిలోదకాలు వదులుతున్నటువంటి విధానం ఏదైతే ఉందో ఇది నిజంగా ప్రజల్ని వంచడం, ప్రజల్ని విపరీతంగా మోసం చేయటమే తప్ప ఇంకోటి కానే కాదు. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు 2014-19 పరిపాలన సమయంలో ప్రతి సోమవారం పోలవరం అనేటటువంటి కార్యక్రమాలు పెట్టాడు. ఈ కార్యక్రమాల్లో భాగంగా అనేక సార్లు 30 సార్లు పైచిలుకు నేను సందర్శించానని మొన్న కూడా వారు చెప్పారు. నాకు దీని మీద పూర్తి అవగాహన ఉందని వారే చెప్పారు. వారే ఇంకో మాట ఏం చెప్పారంటే 72% మేము కంప్లీట్ చేశామని కూడా వారే చెప్పారు. ఎస్, చెప్పారు. మరి 72% కంప్లీట్ అయినటువంటి ఒక ప్రాజెక్ట్ మిగిలింది కంప్లీట్ కావడానికి 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు పట్టిద్దా సార్? ఒకవేళ పడుతుంది అంటే మీరు 72% కంప్లీట్ చేయలేదనేది వాస్తవమా కాదా? రెండవది వారి మానసిక పుత్రికల్లో ఒకటైనటువంటి ఆంధ్రజ్యోతి ఈరోజు ఒక కథనాన్ని ఇచ్చిందండి. ఈరోజు ఈ కథనం యొక్క సారాంశం ఏంటంటే జగన్ నిర్వాహకంపై జనంలో వీటి సారాంశం ఏంటి అంటే పోలవరాన్ని చంద్రబాబు నాయుడు గారు కట్టలేడు, పోలవరాన్ని చంద్రబాబు నాయుడు గారు కంప్లీట్ చేయలేడు అని చెప్తున్నారు. ఈ చెయ్యలేడు అనేటటువంటి విషయాన్ని ప్రజల్లోకి నెమ్మదిగా తీసుకువెళ్ళాలి. అది పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీదకి నెట్టివేయాలి ఈ నెపాన్ని. కాబట్టే వీరు ఒక ఆర్టికల్ ఇచ్చారు. నేను మొన్న ఒక డిబేట్ చేసిన దానిలో నేను చెప్పాను, ఆ రోజు ఈనాడులో ఇచ్చారు, ఈరోజు జ్యోతిలో ఇచ్చారు. ఇచ్చినటువంటి సందర్భంగా వీరు రాసింది ఏంటంటే 2019 మే నాటికి పోలవరం ప్రగతి ఎంత అంటే 38.21% కంప్లీట్ అయిందంట 2019 వరకు. 2019 మే నాటికి. మా ప్రభుత్వం వచ్చింది ఎప్పుడు సార్? 2019 మే 30వ తారీఖు రోజు మా ప్రభుత్వాన్ని మా అధ్యక్షులు వారు ఏర్పాటు చేశారు. అంటే వారి ప్రకారం 38.2% ఉందని ఈ పేపర్ రాసింది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 72% కంప్లీట్ అయి ఉందని వారే ఒప్పుకుంటున్నారంటే మిగిలిందంతా మేం చేసిన లెక్కే కదా, అంతేనా కదా? వారి మాటల్లో వారి యొక్క మానసపుత్రికే ఇది, మరి వారు రాసిందే ఇది. కాబట్టి దానిలో చంద్రబాబు నాయుడు గారు వారు చెప్పినటువంటి అబద్ధాల్లో ఒక పెద్ద మచ్చుతొనకి ఏంటంటే అబద్ధాలు చెప్తున్నారు అని వారు చెప్పడానికి 2016 సెప్టెంబర్ 6 తారీఖు నాడు చంద్రబాబు నాయుడు గారు కేంద్రానికి ఈ ప్రాజెక్టుని రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి మేము కంప్లీట్ చేస్తామని టేక్ ఓవర్ చేశారు. ఆ టేక్ ఓవర్ చేసిన రోజుకి వారు 2014-15 బడ్జెట్ ప్రకారం
20,398.61 కోట్లతోటి సంపూర్ణం చేస్తాము, కంప్లీట్ చేస్తామని వారు ఒప్పుకొని ఆ ప్రాజెక్ట్ని టేకప్ చేశారు. అయితే ఆ రోజు వరకు ఆ ప్రాజెక్ట్ మీద ఖర్చు పెట్టినటువంటి ఖర్చు 4,730.71 కోట్లు. మిగిలింది ఎంత సార్? 15,667 కోట్లు మాత్రమే ఆ రోజుకు మిగిలింది. ఇది కేంద్రం మన విభజన హామీల్లో ఇచ్చినటువంటి ఒక ప్రాజెక్ట్. కేంద్రం యొక్క బాధ్యత ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసి రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి బాధ్యత కేంద్రాంది. అది 20,000 కోట్లతో అవుతుందా, 30,000 కోట్లతో అవుతుందా, 10,000 కోట్లతో అవుతుందా, కంప్లీట్ చేసి ఇవ్వాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది. అయితే కమిషన్లకు కక్కుర్తిపడి వీళ్ళ యొక్క నాయకులకి ఇచ్చుకోవాలనేటటువంటి తాపత్రయంతో ట్రాన్స్ట్రాయ్ అనేటటువంటి కంపెనీకి ఇంత పెద్ద పని చేసినటువంటి చరిత్ర లేకపోయినా, అనుభవం లేకపోయినా ఆ కంపెనీలకి కట్టబెట్టి ఈ యొక్క ప్రాజెక్టుని స్పిల్వే కంప్లీట్ చేయకుండా, స్పిల్వే మొదలు పెట్టినప్పుడు ఫుట్టింగ్ రూపంలో ఉన్నప్పుడే మెయిన్ డ్యామ్కి సంబంధించినటువంటి డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేశారు. డయాఫ్రమ్ వాల్ అంటే ఏంటి? ఒక డ్యామ్కి ఇసుక, ఇప్పుడు గోదావరి అంటే 300 మీటర్లు వెళ్ళినా కానీ రాక్ తగలినటువంటి ప్రాంతం. అలాంటి ప్రాంతంలో ఒక డ్యామ్ కట్టాలంటే కింద నుంచి ఒక బేస్మెంట్ నిర్మాణం చేసుకొని రావాలి. ఆ బేస్మెంట్నే డయాఫ్రమ్ వాల్ అంటారు. ఈ డయాఫ్రమ్ వాల్ అనేది 490 కోట్ల రూపాయలతోటి ఒక జర్మన్ కంపెనీకి ఇచ్చారు. ఇది ఎప్పుడు కంప్లీట్ చేయాలి అంటే, గోదావరి నది ప్రవాహం ఎక్కడైతే ఉందో అక్కడెక్కడా కొండలు లేవు, ఇసుక ప్రాంతంలో స్పిల్వే నిర్మాణం జరగదు. స్పిల్వే నిర్మాణం జరగాలంటే రాక్ ప్లేస్లో జరపాలి. దానికి 6 కిలోమీటర్లు నది యొక్క ప్రవాహాన్ని ఒక డైవర్ట్ చేయాలి, పక్కకి డైవర్ట్ చేసి స్పిల్వే నిర్మించాలి. స్పిల్వే నిర్మించి ఆ వాటర్ని ఈ మెయిన్ డ్యామ్ వచ్చే వైపుకి రానివ్వకుండా ఎగువ వైపున ఒక కాపర్ డ్యామ్ నిర్మాణం చేయాలి, అబోవ్ కాపర్ డ్యామ్. కింద నుంచి రివర్స్లో వాటర్ రాకుండా దిగువన ఇంకొక కాపర్ డ్యామ్ నిర్మాణం చేయాలి. ఈ 2 కాపర్ డ్యామ్లు నిర్మాణం చేస్తే వాటర్ రాకుండా మధ్యలో మొత్తం డ్రై ఏరియా వస్తుంది. కాబట్టి ఆ డ్రై ఏరియా వచ్చిన తర్వాత ఈ డయాఫ్రమ్ వాల్ అనేది నిర్మాణం చెయ్యాలి. ఇది ప్రపంచంలో ఎవరైనా చేసేటటువంటి ప్రక్రియ. మరి నదీ పరివాహక నదీ ప్రవాహాన్ని పక్కకు జరపాలంటే స్పిల్వే కంప్లీట్ చేయాలి. స్పిల్వే కంప్లీట్ చేసి గేట్లు పెట్టాలి. గేట్లు పెట్టి ఎవరైతే R&R ప్యాకేజ్ పునరావాసం కల్పించాల్సినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ప్యాకేజ్ ఇచ్చి వాళ్ళని తరలించాలి. తరలించిన తర్వాత మాత్రమే డయాఫ్రమ్ వాల్ కట్టాలి. కానీ పెద్ద పెద్ద ప్రగల్భాలకు వెళ్ళిపోయి 2019 లోపల కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో 2016లో కేంద్రం ద్వారా కాంట్రాక్ట్ని కొట్టేసి కేంద్రం దగ్గర నుంచి వీళ్ళ చేతుల్లోకి తీసేసుకొని కేంద్రాన్ని మభ్యపెట్టి ఈ ఒకే సమాంతరంగా స్పిల్వేని, కాపర్ డ్యామ్ని, డయాఫ్రమ్ వాల్ని, బిలో కాపర్ డ్యామ్ని, ఈ మూడింటిని ఒకేసారి మొదలుపెట్టేసి ఏకంగా స్పిల్వే కంప్లీట్ కాకముందే డయాఫ్రమ్ వాల్ని కట్టేశారు. డయాఫ్రమ్ వాల్ని కట్టేసిన తర్వాత దానికి ప్రొటెక్షన్ కావాలి కదా, అప్పర్ కాపర్ డ్యామ్ని కంప్లీట్ చేయాలి. అప్పర్ కాపర్ డ్యామ్లో 800 మీటర్లు గ్యాప్ పెట్టారు. ఎందుకు గ్యాప్ పెట్టారు అంటే, అప్పర్ కాపర్ డ్యామ్ని కానీ కట్టేశాడు అనుకోండి, ఇక్కడ స్పిల్వే RCC కాంక్రీట్ వర్క్ కంప్లీట్ అయింది 2019కి. అక్కడ కాంక్రీట్ వాల్ అడ్డంగా ఉంది, ఇక్కడ కాపర్ డ్యామ్ అడ్డంగా ఉంటుంది. నది ఎటు నుంచి వెళ్ళాలి? నది వెళ్ళేటటువంటి అవకాశం ఉన్నప్పుడు వెనక్కి 30 మీటర్ల ఎత్తు వరకు వాటర్ కానీ స్టోర్ అయితే 50 విలేజెస్ మునిగిపోయేటటువంటి ప్రమాదం ఉంది. ఈ విలేజెస్ మునిగిపోతున్నాయని సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి వ్యవస్థలన్నీ మీరు దాన్ని ఆపేసేయాలి, కట్టకూడదు, కడితే వీరు మునిగిపోతారు అని వారికి పదే చెప్పిన తర్వాత అది వాటర్ని ఆపే అవకాశం లేదు. కాబట్టి వీరేం చేశారంటే తప్పించుకోవడానికి 800 మీటర్లు గ్యాప్ వదిలారు. 2019లో వారు దిగిపోయే సమయానికి ప్రాజెక్ట్ని కంప్లీట్ చేస్తున్నట్టుగా చూపించటం కోసం ఈ కార్యక్రమాన్ని మొత్తాన్ని చేశారు. చేసినప్పుడు ఈ డయాఫ్రమ్ వాల్కి సెక్యూరిటీ లేదు, బ్యాక్ సైడ్ నుంచి వాటర్ వచ్చేది ఆపేటటువంటి బిలో కాపర్ డ్యామ్ కంప్లీట్